నమస్కారం. నిన్న మధ్యాహ్నం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో 3:30కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలు ముగ్గురు మిస్ అయ్యారు, నిన్న మార్నింగ్ 10 నుంచి మిస్ అయ్యారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు ఒక పాప వచ్చేసి 8 years, ఇంకొక పాప 7 years అండ్ ఇంకొక పాప 5 years. సో వీళ్ళు ముగ్గురు పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్, రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 different టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేశాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే, లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే, ఆ పిల్లల్ని ముగ్గురిని, వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు, ఆ పిల్లలు ముగ్గురిని ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. సో ఎక్కడ వదిలేసావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేడు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల ముగ్గురిని. అండ్ ఆ చెరువులో ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుందని చెప్పేసి ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి వితిన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ దట్. పూల బాధలు ఉన్నట్టు తెలుస్తుందండి. అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫెస్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తారు. చిన్నపిల్లలు భూసంఖ్యాలు వాళ్ళ ప్రైమరీ ఇప్పటివరకు అనేది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్ అండి. సో దీంట్లో ఒక 10 years బాబు అండ్ 9 years బాబు ఇద్దరు మొన్న 6th రోజు మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయారు. మాకు 7th రోజు మధ్యాహ్నం కంప్లైంట్ వచ్చింది, 1 day లేట్గా కంప్లైంట్ వచ్చింది. సో ఆ కేసులో కూడా ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 టీమ్స్ని పెట్టి ఆ పిల్లలు ఎక్కడికెక్కడికి వెళ్తారు, ఏ ఏరియాస్కి రెగ్యులర్గా విజిట్ చేస్తారు, ఆ ఏరియాస్లో సీసీటీవీస్ అవన్నీ చూడడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, తొందరలోనే